హాయ్ గైస్ మనం ఈరోజు ఈ విధంగా వెడ్డింగ్ కవర్ను ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి, ఈ సైజెస్ ఏంటిది, మనం ఏ విధంగా ఈ సైజెస్ను తీసుకోవాలి అనేది మనం ఈ సైజెస్ తీసుకొని వెడ్డింగ్ కవర్ సైజెస్ తీసుకొని దాన్ని మనం ఈ విధంగా కొంచెం గోల్డెన్ లుక్తో మనం ఎడిటింగ్ చేద్దాం. నేను ఇది డిజైన్ వచ్చేసి కొరల్ డ్రా యాప్లో నేను చేయడం జరిగింది. మీరు కూడా అందులో ట్రై చేయండి. దాంట్లో అవుట్పుట్ అనేది కొంచెం బెటర్‌గా అనేది వస్తుంది. అందుకోసం నేను కొరల్ డ్రా అనే సాఫ్ట్‌వేర్‌లో నేను చేయడం జరిగింది. నేను ఇప్పుడు కొరల్ డ్రా అనే సాఫ్ట్‌వేర్‌ను ఓపెన్ చేసుకుంటున్నా. మీరు గూడా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నా. నేనైతే ఇది ఇంతకుముందు చేసింది. ఆ తర్వాత నేను దీని పక్కలనే తీసుకుంటున్నా ఒక సైజు. తీసుకున్న తర్వాత దీని సైజ్ వచ్చేసి 265 ఆ తర్వాత ఈ హైట్ వచ్చేసి 115 హైట్ ఎంఎం. ఎంఎంలో అంటే మిల్లీమీటర్‌లో నేను తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత నేను ఈ బాక్స్‌లో ఉంది గదా! ట్రయాంగిల్. దీన్ని రెక్టాంగిల్ టూల్‌ని తీసుకుంటున్నా. తీసుకొని దాని మీద రెం డబుల్ క్లిక్ ఇవ్వండి. డబుల్ క్లిక్ ఇస్తే మీరు తీసుకుంటారు గదా! ఆ సైజులో మనకు ఫిక్స్ కావడం జరుగుతుంది. ఆ తర్వాత దాని స్ట్రోకు అండ్ ఫిల్ అనేది తీసేయండి. ఫిల్ తీసేయడానికి ఇక్కడ ఈ బాక్స్ ఉంది గదా! ఇక్కడ ఈ కార్నర్‌లో చూసుకోండి. ఇటు రైట్ సైడు ఇక్కడ ఓ బాక్స్ ఉంది గదా! దాని మీద రైట్ క్లిక్ ఇవ్వండి. మరియు లెఫ్ట్ క్లిక్ గూడా ఇవ్వండి. అప్పుడైతే మనకు స్ట్రోకు మరియు ఫిల్ అనేది పోతుంది. ఆ తర్వాత ఏం చేద్దామంటే దీనికి బాక్స్ అనేది తీసుకుంటున్నా. ఇక్కడ వెళ్ళి కంట్రోల్ టూల్ ఉంది గదా! కంట్రోల్ టూల్‌ని నేను క్లిక్ చేసి ఇది ఉంది గదా! ఇక్కడచ్చేసి నేను 10 తీసుకుంటున్నా. తీసుకొని ఇక్కడ 1 చేసుకోండి. ఎంటర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఒకటి నేను తీసుకుంటున్నా. దీనిది కనబడతలేదు కాబట్టి నేను దీనికి స్ట్రోక్ ఇస్తున్నా. స్ట్రోక్ ఇచ్చిన తర్వాత మనకు ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు మనకు ఇక్కడ లోగో ఉంది గదా! ఈ లోగో ఎంతుందో మనం ఇక్కడ ఇట్లా మెజర్‌మెంట్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఉంది గదా! 42 51 ఉంది గదా! దీన్ని మనం ఇక్కడ తీసుకుందాం. 40 42 మరియు 51 ఈ విధంగా మనకుంది గదా! దీన్ని కరెక్ట్ అయితే ఇక్కడ దీనికి మనం అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి. అడ్జస్ట్‌మెంట్ చేసుకున్న తర్వాత నాకు ఈ విధంగా ఉంది. మనం ఈ సైడ్‌లో మనం డిజైన్ మాత్రం చేసుకోవద్దు. మనం మ్యాటర్ ఉంటుంది గదా! దీన్ని ఈ బాక్స్‌లోనే ఉంచాలి. ఈ ఈ మనం ఫస్ట్ తీసుకున్న బాక్స్‌లో ఈ పైన ఉంది గదా! సెకండ్ బాక్స్ పైన ఇక్కడైతే వెళ్ళకూడదు. ఇప్పుడు మనం ఈ ఈ టెక్స్ట్‌ని ఉపయోగించి మనం ఇప్పుడు డిజైన్ చేసుకుందాం. నేనైతే దీన్ని ఇక్కడ అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకుంటున్నా. మీరు గూడా రాసుకొని ఉంచుకోండి. మీకు ఫాంట్ స్టైల్ ఏదో మరియు సైజ్ ఎంత ఇచ్చానో ఇగో ఇక్కడ చూసుకోండి. ఇక్కడ సైజ్ ఉంటుంది. ఇక్కడ ఫాంట్ ఉంటుంది. ఆ తర్వాత మనకు ఈ శీర్ష ఉంది గదా! దీన్ని గూడా ఇక్కడ పెట్టేసుకుంటున్నా. కొంచెం అడ్జస్ట్‌మెంట్ అనేది కరెక్ట్ చేసుకోండి. కరెక్ట్ వేలో చేసుకుంటే మనకు అవుట్‌పుట్ అనేది సూపర్‌గా మంచిగా క్వాలిటీగా వస్తుంది. దీనికొచ్చేసి రొటేషన్ వచ్చేసి 10 ఇచ్చేసుకున్నా. 10 డిగ్రీస్. ఆ తర్వాత ఈ చిన్న పీఎన్‌జీనైతే నేను ఇక్కడ ఉంచేసుకోవడం జరుగుతుంది. కొంచెం డిజైన్ అట్రాక్టింగ్‌గా ఉండాలి కాబట్టి. మరియు ఇది ఉంది గదా! సాయి కిరణ్ అనేది దీన్ని గూడా ఇక్కడ పెట్టేసుకుంటున్నా. ఇదైతే మనకు కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత దీనికి ఈ బాక్స్ అనేది తీసుకుంటున్నా నేను. మీరు గూడా తీసేసుకోవచ్చు. దీనికి గూడా సేమ్ రొటేషన్ వచ్చేసి 6 ఇచ్చేసుకున్నా చూడండి ఇక్కడ రొటేషన్. ఆ తర్వాత నేను అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకుంటున్నా. ఈ విధంగా అడ్జస్ట్‌మెంట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు ఇది మన తేదీ ఉంటుంది గదా! మ్యారేజ్ డేట్ నేను ఇక్కడ పెట్టేసుకొని దీనికైతే నేను కొంచెం డిజైన్ ఇస్తున్నా ఈ విధంగా. దీన్ని గూడా అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోండి.
ఈ విధంగా అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే మనకు మంచిగా ఉంటుంది. ఆ తర్వాత మనకు ఇక్కడ మనం పేరు రాసి ఇస్తాం గదా! దానికోసం నేను ఈ విధంగా ఈ 3 లైన్స్ నేను డ్రా చేసుకోవడం జరిగింది. ఈ విధంగా ఇక్కడ ఈ టూల్ ఉంది గదా! దీంట్లో బోయి 1, 2, 3, 4, 5 ఫిఫ్త్ దాంట్లో రాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ పెన్ టూల్ ఉంటుంది. పెన్ టూల్‌ని క్లిక్ చేసి ఇట్లా పెట్టేసుకొని ఇట్లా మనకు చేసుకోవచ్చు. చేసుకుంటే లైన్ అనేది అయిపోతుంది. మీరు థిక్‌నెస్ గూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ 5 ఎంఎం, 0.5 ఎంఎం, 1.5 ఈ విధంగా ఇచ్చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆల్రెడీ చేసుకొని ఉంచుకున్నా కాబట్టి దీన్నైతే నేను ఇక్కడ ఇన్పుట్ చేసుకుంటున్నా. ఈ విధంగా నేను పెట్టేసుకున్నా. ఆ తర్వాత ఈ చిన్న ఇది ఉంటుంది గదా! క్లిప్ ఆర్ట్ దీన్ని నేను ఇక్కడ పెట్టేసుకుంటున్నా. ఈ విధంగా. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మనకు డిజైన్ సగం 50% కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత నేను ఇది ఆహ్వానించేవారు ఉంటది గదా! దాన్ని నేను ఇక్కడనేది పెట్టుకుంటున్నా. ఈ బాక్స్ కొంచెం చిన్నగా చేసుకుంటున్నా. కొంచెం ఈ విధంగా మనం చిన్నగా చేసుకోవచ్చు. పెద్దగా చేసుకోవచ్చు. ఈ విధంగా అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడ చౌదరి అఖిల, చౌదరి జ్యోతి మరియు కైలాస్ అనేది ఉంది గదా! దీనైతే నేను ఈ విధంగా అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకుంటున్నా. దీని కింద ఇది కొంచెం కింద అనేది జరుపుకుంటున్నా. ఆ తర్వాత ఇది గూడా నెక్స్ట్ ఆహ్వానించేవారు ఉండేది గదా! వారి పేరే నేను చౌదరి హనుమంతు కమల అని ఇచ్చేసుకున్నా. ఈ విధంగా మనకు పెట్టేసుకోండి. ఆ తర్వాత వాళ్ళ ఊరు అనేది నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ విధంగా స్ట్రెయిట్ గూడా చేసుకోవచ్చు. లేదు కొంచెం లెంత్ అవుతుందంటే నేను ఇక్కడ కొంచెం కట్‌ఔట్ అనేది చేసుకుంటున్నా. చేసుకొని ఆ తర్వాత ఈ విధంగా కింద పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనకు ఇక్కడ వాటర్ మార్క్ ఇస్తున్నా నేనైతే. ఈ విధంగా పెట్టేసుకొని ఒక లైన్ అనేది నేను డ్రా చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్ నేను లైన్ డ్రా చేసిన తర్వాత నేను ఏ విధంగా డ్రా చేస్తున్నానో చూడండి. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఈ విధంగా పెట్టేసుకుంటున్నా. ఈ విధంగా పెట్టేసుకొని దీన్ని గూడా ఇక్కడ పెట్టేసుకుంటా. దీనికైతే నేను కలర్ అయితే ఇస్తున్నా. కలర్ ఇచ్చేసుకున్నా. ఇచ్చేసుకున్న తర్వాత అయిపోయింది ఫ్రెండ్స్. అంతే సింపుల్‌గా మనం ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.